డీటాక్స్ డైట్ స్టార్ట్ చేస్తున్నాను. డీటాక్స్ డైట్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. అండ్ ఈ డీటాక్స్ డైట్ మేబీ 3 days ఉండొచ్చు, 5 days ఉండొచ్చు, అది ఎన్ని డేస్ అయినా ఉండొచ్చు, లేదంటే ఈ 1 day ఉండొచ్చు. కానీ కంప్లీట్ గా బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని రిమూవ్ అవడానికి ఈ డీటాక్స్ డైట్ చేయడం జరుగుతుంది. మన ఇంటెస్టైన్, మన లివర్, మన కిడ్నీ చాలా వరకు హ్యాపీగా ఫీల్ అవుతాయి. అండ్ ఈ రోజు వెయిట్ 76.9 kgs. యాక్చువల్లీ నైట్ వేర్ లో వెయిట్ చెక్ చేసుకుంటే ఇంకొక 100 grams కూడా తగ్గుండేదేమో, బట్ ఇప్పుడు 76.9 ఉంది. ఎస్టర్డే వెయిట్ 77 kgs మీరు అందరూ చూసారు. సో ఈరోజు 100 grams డిఫరెన్స్ చూపించింది, బట్ అయినా ఇంకొక 100 కూడా తగ్గే ఉండొచ్చు. నైట్ వేర్ లో చెక్ చేసుకుంటే గనక ఇంకా ఒక 100 grams ఎక్స్ట్రా మీకు చూపించి ఉండొచ్చు. అట్లీస్ట్ 76.8 అయినా ఉంటాను నేను. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ లైఫ్ ఆఫ్ ధన. సో ఈరోజు వెడ్నెస్డే అండ్ ఈరోజు నేను డీటాక్స్ డైట్ చేయబోతున్నాను. బికాజ్ మనకి చాలా ఫెస్టివల్స్ అయ్యాయి. ఫస్ట్ వరలక్ష్మీదేవి వ్రతం, అండ్ దెన్ నెక్స్ట్ రక్షాబంధన్ రాఖీ పండుగ, అండ్ దెన్ నెక్స్ట్ సండే. ఈ 3 days కొంచెం హెవీ ఫుడ్డే అయింది. అండ్ అవేవి నేను షూట్ చేయలేదు, నేను తీసుకున్న ఫుడ్స్. అండ్ ఈ 3 days కి ముందు చీట్ మీల్ కూడా అయింది. సో కంప్లీట్ గా ఒక 4 days చక్కగా హ్యాపీగా కడుపు నిండా తిన్నా. బట్ వెయిట్ ఏం అంత పెద్దగా ఏం పెరిగిపోలేదు. ఎంత కడుపు నిండా తిన్నా ఆ పొట్ట పట్టేది ఇంతే. అంటే అలవాటు పడిపోయింది, అది అంత ఫుడ్ కి అలవాటు పడిపోయింది. సో నాకు నచ్చినవి తిన్నా. అంటే దాని అర్థం ఏంటంటే నాకు నచ్చినవి స్వీట్స్ కానివ్వండి, పోర్షన్స్ లోని ఇంట్లో ప్రిపేర్ చేసినవే. ఫర్ ఎగ్జాంపుల్ శనగపప్పు బూర్లు కుక్ చేశాను నేను వరలక్ష్మీదేవి వ్రతంకి. అండ్ నెక్స్ట్ రాఖీ పండగకి మా సిస్టర్ వాళ్ళ ఇంట్లోని లంచ్ అయింది. సో ఈ విధంగా అన్నమాట. అండ్ దానికన్నా ముందు మనం నార్మల్ గా పిజ్జా అండ్ నేను చేసుకున్న టోస్ట్, వాటికేం అంత పెద్ద వెయిట్ ఏం పెరిగిపోలేదు. ఎందుకంటే నేను తీసుకున్న పోర్షన్ తక్కువే. అండ్ నెక్స్ట్ నేను తీసుకున్నది ఏంటంటే చాలా హెల్తీగా చీట్ మీల్ తీసుకున్నా. దాంట్లో ప్రోటీన్, కార్బ్స్, ఫైబర్స్ కరెక్ట్ గా బ్యాలెన్స్ అయ్యేటట్టుగా తీసుకున్నా. మీరు ఒకవేళ ఆ వీడియో చూడకపోతే చూడండి, చీట్ డే వీడియో. అండ్ సో దాని తర్వాత నేనేం పెద్దగా వెయిట్ ఏం పెరగలేదు. అండ్ వెయిట్ ఎక్కువగా ఏం తగ్గిపోలేదు, మంచిగా ఉన్నా. అండ్ ఈ రోజు అయితే డీటాక్స్ డైట్ స్టార్ట్ చేస్తున్నాను. డీటాక్స్ డైట్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. సో రేపు డీటాక్స్ డైట్ చేయబోతున్నాను. డీటాక్స్ డైట్ కోసం నేను కంప్లీట్గా వెజీస్, ఫ్రూట్స్ అన్నీ కూడా తెప్పించి పెట్టుకున్నా. సో రేపు డీటాక్స్ డైట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే క్యాబేజ్, కాలీఫ్లవర్, పాలకూర, క్యాప్సికమ్, చాట్ మసాలా, బీన్స్, ఫ్రెంచ్ బీన్స్, కొత్తిమీర, బాటిల్ గార్డ్, క్యారెట్ అండ్ బనానా. సో ఇవి రేపటి డైట్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇంకా ఉన్నాయి, ఇంకా నియర్ బై స్టోర్కి వెళ్ళి తెచ్చుకుంటా. ఇప్పుడైతే ఇవి ప్రెజెంట్ ఇవన్నీ తెప్పించాను. ఇంకా మనకు కావాల్సినవి కుకుంబర్, టమాటో, ఇంకా చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సో రేపటి కోసం ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని ఇప్పుడు తెచ్చి పెట్టుకున్నాను. సో రేపు డీటాక్స్ డైట్ ఏం చేయబోతున్నానంటే మార్నింగ్ ఒక మంచి డీటాక్స్ టీ ఉంటుంది. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఓన్లీ 3 meals ఉంటుంది. సో ఏంటేంటన్నవి రేపు నేను షూట్ చేసి చూపిస్తాను మీకు. అండ్ ఈ డీటాక్స్ డైట్ మేబీ 3 days ఉండొచ్చు, 5 days ఉండొచ్చు, అది ఎన్ని డేస్ అయినా ఉండొచ్చు, లేదంటే ఈ 1 day ఉండొచ్చు. కానీ కంప్లీట్ గా బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని రిమూవ్ అవడానికి ఈ డీటాక్స్ డైట్ చేయడం జరుగుతుంది. ఓకే, లివర్ వర్క్ చేసుకుంటుంది కదా టాక్సిన్స్ రిమూవ్ చేయడానికి, స్కిన్ వర్క్ చేసుకుంటుంది కదా టాక్సిన్స్ రిమూవ్ చేయడానికి, మౌత్ నుండి టాక్సిన్స్, కంటి నుండి టాక్సిన్స్ ఇలా వస్తుంది కదా, మనం ఎందుకు ప్రత్యేకంగా డీటాక్స్ డైట్ చేయాలని చాలా మందికి డౌట్ వస్తుంది అనమాట. సో ప్రత్యేకంగా డీటాక్స్ డైట్ చేయడానికి 1 రోజు 2 రోజులు తినలేదు. కంప్లీట్ నాకు తెలిసి ఒక 4 days వరకు నాకు నచ్చిన ఫుడ్ చక్కగా తిన్నాను. ఇలా తినడం వల్ల అంటే స్టార్టింగ్ నుండి మంచిగా డిసిప్లైన్ గా డైట్ కి వెళ్ళిన వాళ్ళు వరుసగా 5 రోజులు 7 రోజులు అవుటింగ్ కి వెళ్ళినా, బయటకి వెళ్ళినా, బయట ఫుడ్ తినినా, ఆర్ ఎల్స్ ఇంట్లో అయినా కంటిన్యూస్ గా మీల్స్ కొంచెం హెవీగా ఆయిలీ ఫుడ్స్, ఫ్యాటీ ఫుడ్స్ తింటూ ఉండడం వల్ల కెపాసిటీ కూడా తగ్గిపోతుంది.
ఇప్పుడు చూడండి, లాంగ్గా మనం ఎక్కువగా యూజ్ చేసేవి ఏదైతే ఉంటుందో దాని యొక్క కెపాసిటీ తగ్గుతుంది. సో ఈ కెపాసిటీ తగ్గిందని మనకి ఎలా తెలుస్తుంది అని అంటే, ఫస్ట్ బ్లోటింగ్ వచ్చేస్తుంది, కడుపు ఉబ్బినట్టు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ డైజెషన్ సరిగ్గా అవ్వదు, గ్యాస్ ఫామ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కాన్స్టిపేషన్ ఫామ్ అవుతుంది, స్కిన్ డల్గా అనిపిస్తుంది. ఓకే, ఇలాంటి సిమ్టమ్స్ అన్ని మనకు కనిపిస్తూ ఉంటాయి అనమాట. హెవీగా అనిపిస్తుంది, బాడీలో వాటర్ వచ్చేసినట్టు అనిపిస్తుంది. వాటర్ కంప్లీట్గా ఉంటే మొహం, ఫేస్ ఉబ్బినట్టుగా, చూడండి ఫేస్ ఉబ్బినట్టుగా అండ్ హ్యాండ్స్ ఉబ్బినట్టుగా అనిపిస్తుంది అనమాట. అది ఒక ఇండికేషన్ మనకి. మనం వెంటనే సమ్ డీటాక్స్ చేసి వాటర్ అంతా కూడా రిలీజ్ చేసుకోవాలి అని చెప్పి. మనం వాటర్ ఫాస్టింగ్ ఉండొచ్చు, లేదు ఇప్పటి వరకు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎవరు ట్రై చేయకపోతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ట్రై చేయొచ్చు. ఫాస్టింగ్ అవర్స్ అంటే ఫాస్టింగ్ ఉంచాలి బాడీని, ట్రై చేయొచ్చు. లేదా నేను ఈ రోజు చేసే డీటాక్స్ డైట్ లాగా మీరు కూడా ఆ డైట్ ని ఫాలో అవ్వచ్చు. సో దట్ కొంచెం వాటర్ రిటెన్షన్ అవుతుంది అండ్ సిస్టమ్ లో వేస్టేజ్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ గా ఫ్లష్ అవుట్ అవుతుంది. త్రూ యూరిన్, త్రూ మోషన్ ఫ్లష్ అవుట్ అవుతుంది. స్వెట్ ద్వారా కొన్ని టాక్సిన్స్ బయటికి వెళ్తాయి. ఈ రోజు చక్కగా డైట్ ఫాలో అయ్యి నెక్స్ట్ డేకి మనకి టంగ్ మీద ఉన్న కంప్లీట్ టాక్సిన్స్ బయటకు వస్తాయి. సో ఈ విధంగా టాక్సిన్స్ అన్ని కూడాను మనకి రిమూవ్ అవ్వడానికి చక్కటి డీటాక్స్ డైట్. దీంట్లో మనం ఓన్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, కొన్ని నట్స్ యూజ్ చేసి డైట్ ఫాలో అవుతాను. సో ఈ రోజు ఈ డైట్ నేను ఫాలో అయ్యి మీకు నేను చూపిస్తాను. నేను మాక్సిమం 3 days చేయొచ్చు, 5 days చేయొచ్చు, లాంగ్ చేయొచ్చు, లేదంటే ఈ రోజుతో స్టాప్ చేయొచ్చు. బట్ డీటాక్స్ డైట్ కంపల్సరీ చేస్తాను నేను. సో ఈ రోజు మీకు ఆ డైట్ నేను ఎలా చేస్తానో మీకు నేను చూపిస్తాను. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడైతే మెడిటేషన్ క్లాస్ అయ్యింది. నా క్లయింట్స్కి మెడిటేషన్ అండ్ ప్రాణాయామ చేయించాను. అండ్ ఇప్పుడు కాదు, లైక్ అరౌండ్ 9:30కి నా స్మూదీ ప్రిపేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ మన బ్రేక్ఫాస్ట్ లో స్మూదీ ఉంటుంది. స్మూదీ కన్నా ముందు ద బెస్ట్ డ్రింక్ ఒకటి ఉంది. ఆ డ్రింక్ ఏంటంటే కంప్లీట్ మన బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. అండ్ నెక్స్ట్ మన బాడీ వాటర్ గనక అక్యుములేట్ అయితే గనక అది కూడా బాడీలో వాటర్ని పంపించే పని చేస్తుంది అనమాట. సో ఆ డ్రింక్ ఏంటనేది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ థింగ్, మన బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గాలబ్బా. ఈ కంప్లీట్ బాడీ అంతా మనకి ఉబ్బినట్టు అనిపిస్తుంది, నాకైతే అనిపిస్తుంది. 4-5 days నుండి కంటిన్యూస్ ఏదో ఒక మీల్స్, లేట్ నైట్ ఫుడ్ తీసుకోవడం ఇలా జరుగుతుంది. సో ఈ రోజు అయితే కంపల్సరీ డీటాక్స్ చేయాలని ఫిక్స్ అయిపోయాను అనమాట. సో ఇప్పుడైతే నేను ఏం డ్రింక్ తీసుకుంటానో మీకు నేను చూపిస్తాను. ఆ తర్వాత మనం స్మూదీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, లంచ్ లో సలాడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, డిన్నర్ లో సూప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అన్ని కంప్లీట్ గా చూపిస్తాను. రైట్, ఇప్పుడు మనం డీటాక్స్ డ్రింక్ ప్రిపేర్ చేసుకోబోతున్నాము. ఆల్రెడీ చెప్పాను డీటాక్స్ డైట్ స్టార్ట్ చేశానని. సో ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే, ఒక 200 ml వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ కొంచెం బాయిల్ అవుతుండగానే దీంట్లో 2 ఇలాచీ వేయాలి, ఇలాచీ కార్డమం వేయాలి. ఆ తర్వాత తులసి లీవ్స్ యాడ్ చేయాలి. ఆ తర్వాత మింట్ లీవ్స్ యాడ్ చేయాలి, పుదీనా ఆకులు. ఆ తర్వాత గ్రేటెడ్ అల్లం, జింజర్ని గ్రేట్ చేసి యాడ్ చేయాలి. ఇది 2 minutes బాయిల్ చేయాలి. 2 minutes చాలా చక్కగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. మన డీటాక్స్ టీ రెడీ అయిపోయింది. ఓకే, స్మూదీ ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వాటర్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఆ తర్వాత ఇప్పుడు ఈ మిక్సీ జార్లో కట్ చేసిన యాపిల్, ఇది ఫుల్ యాపిల్ యాడ్ చేస్తున్నాను నేను. వన్ ఫుల్ యాపిల్. అండ్ నెక్స్ట్ చాప్ చేసిన పాలకూర. అండ్ ఆ తర్వాత ఇది ఫ్రోజన్ బనానా. సో ఫ్రోజన్ బనానా, పాలకూర, యాపిల్. ఇప్పుడు దీన్ని నేను బ్లెండ్ చేస్తాను. సో బ్లెండింగ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను.
మనం ఒకవేళ మీ దగ్గర స్పినచ్ లేదనుకోండి, కొరియాండర్ లీవ్స్ కానీ మింట్ లీవ్స్ కానీ వాడచ్చు. అండ్ బనానా, యాపిల్ మనకి కంప్లీట్గా అవైలబిలిటీ అయితే చక్కగా ఉంటాయి. సో బనానా, యాపిల్ అండ్ పాలకూర, ఇది ఒక సింగిల్ సర్వింగ్ స్మూదీ. సో ఈ స్మూదీ ఇప్పుడు నా బ్రేక్ఫాస్ట్. ఇది నేను దీనికి ముందు ఏమీ తీసుకోలేదు, ఇదే ఫస్ట్ మీల్ నాది. సో మన బ్రేక్ఫాస్ట్ స్మూదీ రెడీ అయిపోయింది. అండ్ దీంట్లో మనం స్పినచ్, బనానా అండ్ యాపిల్ యూజ్ చేసాము. యాపిల్స్ అండ్ మూడిట్లో కూడా ఫైబర్ పుష్కలంగా దొరుకుతుంది మనకి డిటాక్సిఫికేషన్కి. అండ్ నెక్స్ట్ ఒకవేళ స్పినచ్ అవైలబుల్ లేదనుకోండి, ఏదైనా లీఫీ గ్రీన్ యూజ్ చేయొచ్చు. మనకి లీఫీ గ్రీన్స్లో క్లోరోఫిల్ ఉంటుంది. సో ఈ క్లోరోఫిల్ ఏంటి, మనకి హెల్ప్ చేస్తుంది అనమాట కంప్లీట్ బాడీలో ఆక్సిజన్ కరెక్ట్గా పాస్ అయ్యేటట్టు. బ్లడ్ లెవెల్స్ ఏదైతే, బ్లడ్ మనకి రెడ్ కలర్లో ఎందుకు ఉంటుందని అంటే హెమోగ్లోబిన్ వల్ల. సో ఈ హెమోగ్లోబిన్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది అనమాట, లైక్ మనకి ఆక్సిజన్ లెవెల్స్ని రీచ్ చేయడానికి మన బాడీలో. అండ్ నెక్స్ట్ పాలకూర వెరీ లో ఇన్ క్యాలరీస్. సో మనం డైట్లో కొంత శాతం మోడరేట్ పోర్షన్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ బనానా పొటాషియం ఎక్కువ ఉంటుంది అండ్ మంచి ఫైబర్, గుడ్ కార్బ్ అండ్ మోడరేషన్లో, అది కూడా మోడరేషన్లో తీసుకోవాలి. అండ్ యాపిల్ అన్నది కూడా మంచి ఫైబర్ ఉన్న ఫ్రూట్. దీంట్లో మనకి విటమిన్ సి ఉంటుంది, విటమిన్ ఏ ఉంటుంది, కాల్షియం కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ పొటాషియం మీకు ఆల్రెడీ చెప్పాను. సో దీనివల్ల కంప్లీట్ బాడీకి చక్కని న్యూట్రిషన్ అందుతుంది. అండ్ ఆల్సో వెయిట్ లాస్కి కూడా చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ డిటాక్సిఫికేషన్ కంటే టాక్సిన్స్ రిమూవ్ చేయడానికి కూడా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇఫ్ ఒకవేళ మీకు ఏదైనా హెల్త్ కండిషన్స్ ఉన్నాయనుకోండి, దెన్ కండిషన్స్ అన్నవి అప్లై ఉంటాయి. ఎటువంటి హెల్త్ కండిషన్స్ లేకపోతే కనుక డిటాక్స్ డే రోజు మీరు ఈ జ్యూస్ తీసుకోవచ్చు హ్యాపీగా. ఒకవేళ మీకు థైరాయిడ్ ఉంది ఆర్ ఎల్స్ కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి అనేటప్పుడు కొన్ని మోడిఫికేషన్స్ చేయాల్సి ఉంటుంది డైట్లో, లైక్ స్పినచ్ అవాయిడ్ చేసి వేరే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ యాడ్ చేయడము. అండ్ ఒకవేళ మీకు డయాబెటిక్ కండిషన్ ఉందంటే బనానాకి బదులుగా ఇంకొక ఫ్రూట్ యాడ్ చేయడము. సో ఈ విధంగా చిన్న చిన్న మోడరేషన్స్ చేసుకుంటూ మనం స్మూదీ డిఫరెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నా స్మూదీని నేను టేస్టీగా ఎంజాయ్ చేస్తూ తీసుకుంటాను. స్మెల్ అయితే చాలా బాగుంది. యాక్చువల్లీ నాకు బనానా అంతగా ఇష్టం ఉండదు, బట్ అయినా నా బాడీ క్లెన్జింగ్ కోసం హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఆల్సో ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేయాలి కదా, మనం అన్నం, పప్పులు, కూరలు తినము. సో ఎనర్జీ లెవెల్స్ కూడా మెయింటైన్ చేస్తుంది. అండ్ స్మెల్ చాలా బాగుంది. ఫస్ట్ నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. ఆల్రెడీ నేను ఇది ఒకసారి తీసుకున్నా. నేను మీకు 30 days వెయిట్ లాస్ ఛాలెంజ్లో Day 4లోనో Day 5లోనో చూపించాను మీకు ఇది. చాలా బాగుంది. ఫ్రోజన్ బనానా నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 1 hour దాన్ని తీసి దీంట్లో యాడ్ చేశాను. మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది అండ్ కూల్గా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. డెఫినెట్లీ ట్రై చేయండి, బాగుంటుంది. ఇప్పుడు ఒక స్టీమర్ తీసుకున్నా. స్టీమర్ బాటమ్ అంటే ఇది డబల్ ఉంటుంది. లెట్ మీ షో. ఇది పైది స్టీమర్ అండ్ నెక్స్ట్ బాటమ్ ఇలా బాయిల్ చేసుకోవచ్చు అనమాట. మనం ఏదైనా బాయిల్ చేసుకోవాలనుకుంటే ఈ బ్లాక్ చెన్నా 100 grams తీసుకొని దీంట్లో బాయిల్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ పైన టాప్లో స్టీమర్ పెడతాను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ స్టీమర్ పైన వెజిటేబుల్స్ పెడతాను. జస్ట్ ఈ వెజిటేబుల్స్ ఏంటంటే తీసుకుంటాను అండ్ ఏంటి పెడతానని ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు స్టీమ్ చేయాల్సిన వెజ్జెస్ ఫస్ట్ చాప్ చేస్తాను. సో చాప్ చేయడానికి ఏ వెజ్జెస్ దీంట్లో యాడ్ చేస్తానో మీకు చూపిస్తాను. ఫస్ట్ క్యారెట్స్, ఇవన్నీ వాష్ చేసి పీల్ ఆఫ్ చేసినవి. అండ్ నెక్స్ట్ క్యాప్సికమ్, ఇది సింగిల్ పర్సన్కి ప్రిపేర్ చేస్తున్నాను. సో క్వాంటిటీ సింగిల్ పర్సన్కి సంబంధించింది. అండ్ ఆ తర్వాత క్యాబేజ్. మరి ఎక్కువ మైన్యూట్గా దీన్ని చాప్ చేయకూడదు, జస్ట్ స్టీమ్ చేసేంత విధంగా ఉండాలి. అండ్ మనం అవి చూ చేసి తినేలాగా ఉండాలి, బికాజ్ ఇది మనం సలాడ్ ప్రిపేర్ చేస్తున్నాము. సో అందుకు జస్ట్ అంటే హాఫ్ ఆఫ్ ద వెజిటేబుల్ చాప్ అయితే సరిపోతుంది. సో ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ పెట్టేశాను అండ్ చాప్ చేసేయడమే. ఈ స్విచ్ ఒక్కసారి జస్ట్ 1 time చేయాలి. చూడండి ఇలా, అంతే. ఈ మాత్రం చేస్తే చాలు. ఇలా చాప్ అయితే సరిపోతుంది. ఎక్కువ బ్లెండ్ చేసేస్తే ఇది మరీ మైన్యూట్గా చాప్ అయిపోతుంది అండ్ స్టీమ్ చేయడానికి కూడా అది ఒక ముద్దలాగా అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా చాప్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని స్టీమ్ చేస్తాను. స్టీమ్ ఎలా చేస్తానో చూపిస్తాను.
ఇప్పుడు ఈ స్టీమర్ పైన వెజ్జీస్ అన్ని యాడ్ చేసేస్తాను. సో ఇలా పెట్టేసి దీనిపైన లిడ్ పెట్టేయడమే. లిడ్ పెట్టేసి ఒక 5 minutes or 10 minutes పడుతుంది మొత్తం లోపల చెనా బాయిల్ అవ్వడానికి అండ్ పైన ఈ వెజ్జీస్ కుక్ అవ్వడానికి. అంతే, స్టీమ్ అయిపోయిన వెంటనే మనం సలాడ్ ప్రిపేర్ చేసేసుకుందాము. ఇది కూడా బాయిల్ అండ్ ఇది కూడా స్టీమ్, రెండిటికి అట్లీస్ట్ ఒక 5 to 10 minutes పడుతుంది. సో వెజ్జీస్ అన్ని స్టీమ్ అయిపోయాయి. ఇప్పుడు మన సలాడ్ ప్రిపేర్ చేసేసుకుందాము. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో బాయిల్ చేసిన చెనా యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత మనం ఏవైతే ఈ వెజ్జీస్, క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్ అన్నీ కూడాను స్టీమ్ చేసాము. ఆ స్టీమ్డ్ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇప్పుడు దీంట్లో యాడ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు యాడ్ చేసేసి ఇప్పుడు దీంట్లో సెసమే సీడ్స్ యాడ్ చేస్తాను. నువ్వులు, తెల్ల నువ్వులు అండ్ సాల్ట్, రుచికి తగ్గట్టుగా సాల్ట్. నేను చెనా బాయిల్ చేసినప్పుడు కూడా సాల్ట్ యాడ్ చేయలేదు. ఆ తర్వాత బ్లాక్ పెప్పర్ పౌడర్, ఇది మీకు రుచికి తగ్గట్టుగా వేసుకోండి. బికాస్ కొంతమందికి బ్లాక్ పెప్పర్ పౌడర్ నచ్చదు, కొంతమందికి నచ్చుతుంది. బ్లాక్ పెప్పర్ పౌడర్ ఏంటంటే డైజెషన్కి అండ్ నెక్స్ట్ మెటబాలిజం బూస్ట్ అవడానికి బాగుంటుంది, మంచిది. అండ్ ఆ తర్వాత స్క్వీజ్ చేసిన హాఫ్ లెమన్ జ్యూస్. ఇది మీకు ఒకవేళ కారంగా ఉండాలనుకుంటే గ్రీన్ చిల్లీ చాప్ చేసి యాడ్ చేసుకోవచ్చు అండ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవచ్చు. బట్ నాకు ఈ విధంగానే నచ్చుతుంది, కారంగా ఏమీ నచ్చదు. సో లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మీకు కావాలనుకుంటే ఆనియన్ చాప్ చేసి యాడ్ చేసుకోండి. కారం కావాలనుకుంటే గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఆరిగానో యాడ్ చేయొచ్చు, మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు దీంట్లో నేను లాస్ట్లో కొంచెం చాట్ మసాలా కూడా యాడ్ చేస్తాను. సో మన టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకొని తినచ్చు. అంటే సలాడ్స్, సూప్స్ అంటే చాలామందికి బోర్ కొడుతూ ఉంటుంది, బట్ ఈ విధంగా టేస్టీగా ప్రిపేర్ చేసుకుంటే ఎంతైనా తినగలుగుతాము, ఎలా అయినా తినగలుగుతాము. సో ఈవినింగ్ మంచి స్కిన్ క్లెన్సింగ్ జ్యూస్ ఒకటి మీకు నేను చూపిస్తాను. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాము స్కిన్ క్లెన్జింగ్ జ్యూస్. సో స్కిన్ క్లెన్జింగ్ జ్యూస్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్యారెట్, టమాటో, పుదీనా, అంతే సింపుల్. ఈ 3 ఇంగ్రీడియంట్స్తో మనం ఇప్పుడు జ్యూస్ చేసుకోబోతున్నాం. సో ఇప్పుడు ఫస్ట్ జ్యూసర్ ఆన్ చేసుకుంటాను. సో ఫస్ట్ మనం మిక్సర్ని ఆన్ చేసుకుంటాము. సో ఒక్కసారి 3 ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసేసి, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 5 PM అవుతుంది. యాక్చువల్లీ 4 o'clockకి తీసుకోవాలి నేను, బట్ ఇప్పుడు 1 hour ఎక్స్ట్రా అయిపోయింది. బట్ ఎనీవే స్కిన్ క్లెన్జింగ్ జ్యూస్ మన స్కిన్కి ఎంత ది బెస్ట్ జ్యూస్ అంటే మీరు వీక్లీ 2 to 3 days తీసుకుంటే మీ స్కిన్లో ఆ డిఫరెన్స్ తెలుస్తుంది మీకే. విటమిన్ ఏ అండ్ విటమిన్ సి కాంబినేషన్ ఉంది దీంట్లో. విటమిన్ ఏ అన్నది మన స్కిన్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి డ్యామేజ్ అయినా వాటిని మళ్ళీ రిపేర్ చేస్తాయి. అలాగే మన స్కిన్ మీద యాక్ని ఏమైనా ఉంటే అది తగ్గిస్తుంది. అండ్ మనకి విటమిన్ సి వలన మన స్కిన్ ఏదైతే ఉంటుందో అది న్యాచురల్ గ్లో వస్తుంది అనమాట. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా కలిగి ఉన్నాయి కాబట్టి మన స్కిన్ న్యాచురల్గా న్యాచురల్ గ్లో అవ్వడానికైనా, లేదనుకుంటే మన స్కిన్ సెల్స్ డెడ్ అయిపోయిన సెల్స్ మళ్ళీ రిపేర్ అవ్వాలన్నా, స్కిన్ సెల్స్ గ్రోత్ అవ్వాలన్నా ఈ విటమిన్ ఏ అండ్ సి అంటే క్యారెట్ అండ్ టమాటో అండ్ ఆల్సో మింట్
ఈ 3 మిక్స్ చేసిన జ్యూస్ మనం తీసుకుంటే మన స్కిన్ కి చాలా చాలా మంచిది. దీంట్లో కొంచెం లిటిల్ బిట్ వాటర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు, మరీ థిక్గా ఉంది ఇది టమాటో జ్యూస్. సో ఓకే, ఇప్పుడు నేను ఈ జ్యూస్ తీసేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ డిన్నర్ లో సూప్, రెయిన్బో సూప్. సో రెయిన్బో సూప్ ఎలా ప్రిపేర్ చేసుకుంటారో మీకు నేను చూపిస్తాను. సూపర్ టేస్టీ. సో మన డిన్నర్కి సూప్ ప్రిపేర్ చేసుకోవడానికి అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. రెయిన్బో సూప్ అని ఎందుకన్నానంటే కలర్ఫుల్ వెజిటేబుల్స్ యాడ్ చేస్తాం కాబట్టి. బేబీకార్న్, టమాటో, ఆనియన్, కాలీఫ్లవర్, క్యాబేజ్ అండ్ క్యారెట్. సో ఈ ఇంగ్రీడియంట్స్తో ఇప్పుడు నేను సూప్ ప్రిపేర్ చేయబోతున్నాను, చూసేయండి మరి. సో అన్ని వెజిటేబుల్స్ని చాప్ చేసేసాను. క్యారెట్ని అండ్ కాలీఫ్లవర్, క్యాబేజ్ ఒకసారి, అండ్ ఇది వచ్చేసి బేబీకార్న్, ఇది కాలీఫ్లవర్ క్యాబేజ్, అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఆనియన్, టమాటో. సో అన్నిటిని చాప్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టేసుకొని టీ స్పూన్ సైజ్ 2 టీ స్పూన్స్ ఆఫ్ బటర్ యాడ్ చేశాను అనమాట. 2 టీ స్పూన్స్ ఆఫ్ బటర్ యాడ్ చేసి ఇప్పుడు దీంట్లో జీరా యాడ్ చేస్తున్నాను. తర్వాత ఆనియన్, టమాటో యాడ్ చేస్తాను. ఇప్పుడు జస్ట్ నార్మల్గా ఒకసారి ఫ్రై చేసేసి నెక్స్ట్ క్యారెట్ యాడ్ చేస్తాను. ఇలా ఒక్కొక్కటిగా అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసేస్తాను. ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక 1 or 2 minutes సాటే చేద్దాం ఇలా బటర్లో. నేను కుక్ చేస్తున్నా, మనం చేస్తున్నాం ఇలా కలిపేసుకోవడం అలవాటు అయిపోయింది నాకు బాగా. బట్ నాకు తెలిసినంత వరకు చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ రెసిపీస్ ట్రై చేస్తారు కాబట్టి చేస్తున్నప్పుడు నా మాటలు వింటే నేను కూడా మీతో చేస్తున్నానని అనుకుంటారు. అందుకని చేస్తున్నాము, వండుతున్నాము అని చెప్తూ ఉంటాను. సో ఇలా సాటే చేసేసిన తర్వాత ఇప్పుడు మనం మసాలాస్, స్పైసెస్ యాడ్ చేసేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు పసుపు తర్వాత కారం, ఈ 3 యాడ్ చేసేసాను. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకొని దీంట్లో కొత్తిమీర, వాటర్ యాడ్ చేయాలి. ఓకే, కొత్తిమీర యాడ్ చేసి మిక్స్ చేసేసాను. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. సూప్ కన్సిస్టెన్సీ ప్రకారంగా వాటర్ యాడ్ చేసుకోవాలి. సరే మిక్స్ చేసేసి, యాక్చువల్లీ బటర్ ఉంది కదా, బటర్ అది గార్లిక్ బటర్ అనమాట ఫ్లేవర్. సో నేను గార్లిక్ యాడ్ చేయలేదు. స్టార్టింగ్లో జీలకర్ర అలాగే గార్లిక్ మీరు యాడ్ చేసుకోవచ్చు. లేదు బటర్ గార్లిక్ ఫ్లేవర్ అంటే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడైతే మూత పెట్టేసి జస్ట్ 2 విజిల్స్ అంతే, సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. ఓకే, 2 విజిల్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు మన సూప్ చూద్దాం. వెజీస్ అని చాలా బాగా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఈ వెజ్జెస్ని చక్కగా బ్లెండ్ చేసేద్దాము. మన సూప్ కన్సిస్టెన్సీలో మనం ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఈ కుక్కర్లోనే బ్లెండ్ చేసేస్తాను కొంచెం. ఓకే, ఇప్పుడు ఈ వెజ్జెస్ అన్నిటిని బ్లెండ్ చేసేస్తున్నాను. సో బ్లెండర్తో జస్ట్ లైట్గా మనం సూప్ కన్సిస్టెన్సీ రావాలంతే. దట్స్ ఇట్, మన సూప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం దీంట్లో వాటర్ వేసి ఇంకొద్దిగా పల్చగా చేసుకుంటాము థిక్నెస్ని. సో ఇప్పుడు థిక్గా ఉన్న సూప్ని మనం పల్చగా థిన్ ఫామ్లో చేసుకుంటాం అంతే. ఒక 2 minutes మళ్ళీ బాయిల్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. సర్వింగ్ టైం అప్పుడు కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తాను అండ్ కొంచెం లెమన్ జ్యూస్. బౌల్లోకి సూప్ యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నా. దట్స్ ఇట్, మన మిక్స్డ్ వెజిటబుల్ రెయిన్బో సూప్ అన్నది రెడీ అయిపోయింది. ఇది నేను డిన్నర్కి ఎంజాయ్ మ్యాక్సిమం 300 ml వరకు తీసుకోవచ్చు. సో నేను ఇది సర్వ్ చేసుకొని నా డిన్నర్లో తీసుకుంటాను. సో ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 6:30 అవుతుంది. 6:30కి సూప్ తీసుకుంటున్నా. డెలిషియస్, చాలా బాగుంది. సో ఇది నా డీటాక్స్ డైట్.
అండ్ డిఫరెన్స్ కూడా మీకు నేను చూపిస్తాను రేపటి వెయిట్లో. ఈ రోజు వెయిట్ మార్నింగ్ చూపించాను కదా, రేపు ఎంత వెయిట్ తగ్గుతానో చూపిస్తాను. అంటే బాడీలో డీటాక్సిఫికేషన్తో పాటు బెనిఫిట్గా మనం వెయిట్ కూడా లూజ్ అవుతాము. వాటర్ వెయిట్ ఉంటుంది, గెయిన్ అయిన వెయిట్ ఉంటుంది, వాటర్ వెయిట్ ఉంటుంది. ఇది చక్కగా తగ్గిపోతాం ఈ డీటాక్స్ డైట్ చేయడం వల్ల. ఎందుకంటే మనకి ఇందులో కార్బ్స్ తగ్గినాయి అండ్ నెక్స్ట్ మన ఇంటెస్టైన్కి ఎక్కువగా వర్క్ ఇవ్వలేదన్నమాట పని చేయడానికి. సో అవి రిలాక్స్డ్ స్టేట్లో ఉంటాయి. మనం ఏదైతే ఈ జ్యూసెస్ కానివ్వండి, సూప్స్ కానివ్వండి, వెరీ లెస్ టైం కన్జ్యూమ్ చేస్తుంది డైజెషన్ అవ్వడానికి. సో మన ఇంటెస్టైన్ రెస్ట్ మోడ్లో ఉంటుంది, ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్ని రెస్ట్ మోడ్లో ఉంటాయి. మ్యాక్సిమం మన లివర్ కానివ్వండి, కిడ్నీ కానివ్వండి ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టవు. బికాజ్ ఎందుకనంటే మనం ఎక్కువ హెవీ ఫుడ్స్, ప్రోటీన్స్ అని, హై ప్రోటీన్ డైట్స్ అని, ఆరల్స్ హై కార్బ్స్ కానీ ఏవి ఎక్కువగా తీసుకోలేదు. అన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్సే. సో మన ఇంటెస్టైన్, మన లివర్, మన కిడ్నీ చాలా వరకు హ్యాపీగా ఫీల్ అవుతాయి అండ్ మనకి అవి ఒక పార్టీ చేసుకుంటాయి అన్నమాట లోపల. బికాజ్ చాలా మంచి ఫుడ్, హైలీ న్యూట్రిషియస్ ఫుడ్ నాకు అందించావు అని చెప్పి. సో ఈ డీటాక్స్ డైట్ అప్ టు 5 days వరకు చేయొచ్చు. బట్ ఇదేంటంటే ఒక్కరోజు మెన్యూ సేమ్ మెన్యూ ఉండదు, 5 days డిఫరెంట్ మెన్యూస్ ఉంటాయన్నమాట. సో నేను వీక్లో వన్స్ కానీ వీక్లో ట్వైస్ కానీ ఇలా డీటాక్స్ డైట్స్ కూడా మీకు నేను షేర్ చేస్తూ ఉంటాను. సో వీడియో నచ్చిందా? సో డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అండ్ వీక్లీ వన్స్ కానీ మంత్లీ ట్వైస్ కానీ డీటాక్స్ డైట్ మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.